రాహుల్ గాంధీ భారత న్యాయ జోడో యాత్ర చేస్తుండగా బీజేపీ దాని అనుబంధ పార్టీలు దాడి చేయడం నీచమైన చర్య అని బద్వేలు మాజీ ఎమ్మెల్యే సీఎం కమలమ్మ తీవ్రంగా ఖండించారు. కడప జిల్లా పోరుమామిల మండలంలో మాజీ ఎమ్మెల్యే కమలమ్మ స్వగృహంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటం చేసిందన్నారు. ఆ పోరాటాల ఫలితమే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ఎంతో కాలం సేవ చేసి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయక పనిచేశారన్నారు. మరి కేవలం కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రమే అందరికీ సమన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాంటిది ఏమీ లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఈనాటి పిసిసి అధ్యక్షులైనటువంటి పిసిసి అధ్యక్షుల వారు ఏ పార్టీ నుంచి వచ్చినప్పటికీ మీరు వారిని ఆహ్వానించి మరి పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి రాష్ట్రంలోని పిలుపిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో మరి వస్తాము అన్నప్పుడు తప్పనిసరిగా ఆహ్వానించి మనము పార్టీ కొరకు ఉపయోగించుకుంటాం. అంతేగాని ఇక్కడ నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు కష్టపడినాం. మరి 2009లో రాజశేఖర రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చినారు. తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన వేసినటువంటి ఈ కండువాను మీరు తీసేయలేకనే మీరు జరిగినటువంటి విషయాలు మీకు అందరికీ తెలుసు. 2014 తర్వాత మీకు అందరికీ తెలుసు. అయినప్పటికీ నేను పార్టీని ఏ రోజు వదలలేదు. పార్టీని బలోపేతం చేసి ఈ నియోజకవర్గంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి మండల అధ్యక్షులను కానివ్వండి, తర్వాత కార్యకర్తలను కానివ్వండి, వాళ్ళు బలహీనం కాకుండా నిలబెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మరి పోటీ చేయకుండా ఉండవలసిన అవసరం లేదు. అయితే ఎవరు ఏమిటి అనేది ఏదైనా కానీ అధిష్టానం నిర్ణయమే గాను మేము పార్టీకి కట్టుబడి ఉంటాం. పార్టీ ఏం పని చేయమంటే అది చేస్తాం. అంతేగాని మాకు ఇది కావాలి అది కావాలని అడిగే ఉద్దేశం మాకు లేదు. అడగాల్సిన పరిస్థితులు కూడా లేవు. అధిష్టానం ఏం చెప్తే అధిష్టానం యొక్క మా పిసిసి ఆదేశాలు కానివ్వండి, అటు రాష్ట్ర అధిష్టానం కానివ్వండి, కేంద్ర అధిష్టానం కానివ్వండి, ఏ ఆదేశాలు మాకు ఇస్తే ఆ ఆదేశాలను మేము సంపూర్తిగా మనస్ఫూర్తిగా మేము వాటికి లోబడి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అంతేగాని అప్లికేషన్ ఇచ్చాను. ఇప్పుడు 24వ తారీఖు నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. నేను మొట్టమొదటి రోజే మరి అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు.